నమస్కారం 6 టీవీకి స్వాగతం. ప్రత్యంగిర ఉపాసక రత్న దైవజ్ఞ రత్న బ్రహ్మశ్రీ వైవి శాస్త్రి గారు మనతో ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు చెప్పండి, పీఠంలో జరిగే హోమాల విశేషాలు. తప్పకుండానమ్మా. ప్రతి పౌర్ణమికి నా యొక్క ఆధ్వర్యంలో ప్రత్యంగిరా సహిత దశమహావిద్యుల హోమాలు, కార్తవీర్యార్జున కాలభైరవ హోమం, వివాహ సిద్ధి, విదేశీయానం, స్వగృహ ప్రాప్తికి ప్రత్యేక హోమాలు చేస్తుంటాం. అలాగే విద్యార్థి విద్యలో రాణించడానికి, అలాగే నష్టద్రవ్యం పోయిన ద్రవ్యం కానీ, ఇంట్లోంచి వెళ్ళిపోయిన వ్యక్తులు కానీ, లేదా ఎవరికన్నా రూపాయి ఇచ్చేసి మోసపోయినా ఇటువంటి కార్తవీర్యార్జున హోమాలు నిర్వహిస్తుంటాం. అలాగే విశేషంగా కూడా కొన్ని దంపతుల మధ్యనగా సయోధ్యత లేక దానికోసం చక్కగా దాంపత్య అన్యోన్యోపాసృతం, లేదా స్థిరమైన ఉద్యోగం అంటే ఉద్యోగం లేదు, ఉద్యోగం పురుష లక్షణం, ఉద్యోగం స్త్రీకర్తమయం అయిపోయింది ఈ రోజుల్లో. కానీ వీటి కోసం కూడా ప్రత్యేక హోమాలు చేస్తుంటాను. ఎవరైనా ఏ సమస్య అయినా నాతో మాట్లాడవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడటానికి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ మీ ఏ సమయంలో నాకు చేసినా కూడా మాట్లాడతాను. నేను ప్రతి ఒక్కరితో కూడా సంప్రదిస్తాను. మీరు ఎటువంటి ఇబ్బందులు పడక్కర్ల. ప్రతి ఒక్కరూ నాకు కావాల్సిన వాళ్ళే. అందరితోనే నేను మాట్లాడతా. ఫోన్లోనే మాట్లాడచ్చు. దూర ప్రాంతాలు అయితే ఫోన్లో మాట్లాడచ్చు. హైదరాబాద్ వాళ్ళు అయితే ఒకసారి పీఠానికి వచ్చి చక్కగా సంప్రదించడానికి అవకాశం ఉంది. ఇతర వివరాల కోసం వ్యక్తిగత నెంబర్లు వస్తూనే వారిని సంప్రదించవచ్చు. ఓకే అండి. అలాగే చూస్తూనే ఉన్నావు తల్లులు, మానవుడు ప్రాతకాలంలో లేవాలట. ప్రాతకాలం అంటే మనం చూస్తూనే ఉన్నాం, ఏ 9 గంటలకు లేవటం అనేది ప్రాతకాలం కాదు. బ్రాహ్మీ ముహూర్తంలో, అఘోరీ ముహూర్తంలో లేవమన్నారు. అఘోరీ ముహూర్తం అంటే 3 గంటల 1 నిమిషం దగ్గర నుంచి 4 గంటల వరకు అఘోరీ ముహూర్తం. అఘోరీలు అన్నమాట. చక్కగా స్నానం చేసి అఘోరీ ముహూర్తంలో కనుక స్నానం చేసి ఇంట్లో దీపారాధన 3 గంటల 1 నిమిషాలు లేచి స్నానం చేసి దీపారాధన చేసినట్టుంటే ఎటువంటి రుణాలైనా ఎటువంటి ఆర్థిక సమస్యలైనా తొలగిపోతాయి. అలాగే 4 గంటల దగ్గర నుంచి 5 గంటల వరకు దేవతలు స్నానం చేసే సమయం, అది చాలా విశేషం. ఇది 5 గంటల దగ్గర నుంచి 6 గంటల వరకు మానవులు చేసే స్నానం. ఆ తర్వాత 6 తర్వాత చేసేది రాక్షసులు చేస్తారు. 6 తర్వాత మనం లేచేదే 9 గంటలకి. మనకి ఎందుకంటే సూర్యోదయాత్ పూర్వమే స్నానం చేయమన్నారు. చక్కగా కూడా సాయంకాలం గోధూళి అయిన తర్వాత అంటే 5:30 తర్వాత చక్కగా స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేయటం, అది చాలా ప్రాముఖ్యం. ప్రతి ఒక్కరికి, ఆడబిడ్డలు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు. ఇవాళ చాలా విశేషంగా కూడా మనం చేసే ఆరాధనలు చాలా ఉత్తమోత్తమైన ఆరాధనలు. అది చాలా అద్భుతమైన ప్రక్రియ. ఆ ఆరాధన మనం చేసినట్టుంటే చక్కటి ఫలితం మనకి లభించడానికి అవకాశం ఉంది. అలాగే ప్రతి ఒక్కరికి ఇంకొక విషయం కూడా నేను చెప్తూనే ఉన్నా, మీరు ఎవరైనా సరే ప్రాతకాలం లేవటంతోనే చక్కగా ఇంట్లో దీపారాధన చేయండి. 2 ఒత్తులతో దీపారాధన అంటే పొద్దున చేసిన దీపారాధన సాయంత్రానికి పనికిరాదు, సాయంత్రం చేసిన దీపారాధన పొద్దునకి పనికిరాదు. ఎందుకంటే ఒత్తులు ఘనమైన తర్వాత అది పనికిరాదు, ఎందుకంటే జీవం ఉండదు. అలాగే నూనె, ఆవ నూనెతో చేస్తే వాస్తు దోష నివృత్తులు పోతాయి. అలాగే విప్ప నూనెతో చేస్తే ఆకర్షణ పెరుగుతున్న లక్ష్మి యొక్క అనుగ్రహం కలగటానికి అవకాశం ఉంది. రుణదోషాలు కూడా తొలగిపోతే లక్ష్మి కావాల్సిన లక్ష్మి వస్తుంది. అలాగే కుందులు ఉన్నాయి, స్టీల్ వాటితో దీపారాధన చేయొద్దు. ఇత్తడివి కానీ రాగి వాటితోనే దీపారాధన చేయాలి. లేదా అన్నిటికీ ఉత్తమం ఏంటంటే మట్టి ప్రమిద, దాంట్లో చేయటం చాలా విశేషం. అది చేసినట్టే చక్కటి ఫలితాలు వస్తాయమ్మా. చేసేటప్పుడు చక్కగా కూడా ఏదో మనం చూస్తూనే ఉన్నాం, మనం మామూలుగా మన పోలీస్ సోదరులు ఉన్నారు, ఏదో నమస్కారాన్ని పెట్టేసి వెళ్ళిపోతుంటాం. అలా కాకుండా చక్కగా కూడా దైవధ్యానం, మనస్సు ఏకాగ్రచిత్తం లేదే ఏ పూజ చేసినా ఫలితం ఉండదు. తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం తీసుకోండి. తల్లిదండ్రులు ఎందుకంటే జన్మనిచ్చింది వాళ్ళు. నీకు ప్రథమంగా నేర్పగలిగిన గురువు ఎవరయ్యా అంటే ప్రథమ గురువు తల్లే. తర్వాత పిల్లల్ని అందరినీ పరిచయం చేసే తండ్రిని కూడా పరిచయం చేసే తల్లే, పరిచయం చేసేది. తర్వాత అన్నదమ్ములు కానీ సోదరులు కానీ బయట వాళ్ళు కానీ పరిచయం చేసే తల్లి. అటువంటి తల్లి ఇవాళ ఏదైనా చిన్న దెబ్బ తగిలిందని ఒక్కొరికి నాయన దెబ్బ తగిలిందా అని అంటుంటాం. కానీ కొంతవరకు తల్లి ఆత్మని తీసేసిన తర్వాత ఏమవుతుంది, ఆ బాధ ఎంత బాధపడుతుంది. ఇవాళ తల్లిదండ్రులు ఆప్యాయంగా చూడండి. తీసుకెళ్లే పశువులు కొట్టాలు ఇవాళ చూస్తూనే ఉన్న ఓల్డేజ్ హోమ్లో పడేయటం, వాళ్ళు పడే బాధ నరక బాధ పడుతుంటారు. వాళ్ళు ప్రియంగా ప్రేమ తత్పరంతో చూడగలిగితే దాన్ని మించిన ఆరాధన లేదు. భగవంతుడు ఉన్నాడో లేదో తీసి పక్కన పెడదాం. తల్లిదండ్రులను ఎందుకంటే కొంతవరకు మనకు వయసు వచ్చే వరకు కూడా ఆప్యాయంగా చూడగలిగే స్థితిని ఇవ్వగలిగిన తల్లి, ఆ తల్లి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతాం.
వాగ్వాదిని ఆరాధన గురించి తప్పకుండానమ్మా. వాగ్వాదిని అంటే సరస్వతి తల్లి. అంటే వదవదే వాగ్వాదిని హుంపట్ స్వాహ వద చెప్పు తల్లి అని. మన విద్యార్థులు అవ్వచ్చు, ఈ మామూలు ఈ పాటలు పాడేవాళ్ళు అవ్వచ్చు, లేదా ఈ టీవీ యాంకర్లు అవ్వచ్చు. అంటే మాట స్వచ్ఛంగా రావడానికి అవకాశం ఉంది. అలాగే జ్యోతిష్కులు అవ్వచ్చు, వాదన చక్కగా కూడా చెబుతూ ఉంటుంది. పలాని వాడు వచ్చాడు రా, వాడి జేబులు ఎంత ఉన్నాయి, వాడు ఇంత ఇది చేస్తుంటాడు, వాడు ఇది అని చెప్పే స్థితి ఎవరికి ఉంది? తల్లికి మాత్రమే, అమ్మకే ఉంది. అంటే ఐం హ్రీం త్రీం వదవద వరదే వాగధీశ్వరి హుంపట్ స్వాహ. విద్యార్థులు ఇవాళ చూస్తూనే ఉన్నాం. పూర్వకాలం అనేవాళ్ళు పెద్దవాళ్ళు, ఎరా వసపోసేవరా వాగుతున్నావరా అనేవాళ్ళు. కాలక్రమేణా ఏమైపోయింది? వస అంటే తెలవదు ఎవరికి. ఆ వసతో 6 కిలోలు వసతో కనుక హోమం చేసామా 6 నెలలకు ఒక్కసారి విద్యార్థులు విద్యలో రాణించడానికి అవకాశం ఉంది. ఇవాళ ఆస్తులు సంపాదించి బిడ్డలకు ఇవ్వక్కర్లా, చక్కగా విద్య నేర్పినట్టుంటే వాళ్ళు సంపాదించే సంపాదనే ఈ రోజున ప్రశాంత వాతావరణంలో ఉంటుంది. ఎందుకంటే బిడ్డలకు చక్కగా కూడా విద్య చాలా విశేషంగా కూడా, ఎందుకంటే 16 సంవత్సరాలు వచ్చే వరకు బిడ్డల్ని కొంత క్రూరంగా మంచిగా చూసిన, 16 సంవత్సరాల దగ్గర నుంచి ఆప్యాయంగా చూడమని చెప్పారు, ఒక మిత్రులాగా చూడమని చెప్పారు. ఆ తర్వాత కొంతవరకు కూడా ఎప్పుడూ కుర్రాళ్ళు కాల్చుకు తిన్నాం అనుకో పిల్లల్ని, వాళ్ళు రేపొద్దున మనం తిరగబడిపోతారు, మనకు భోజనం కూడా ఉండదు. అది మటుకు గుర్తుంచుకుని పెద్దవాళ్ళందరికీ నేను చెప్పేది ఎందుకంటే, ఎవరైనా సరే దైవత్వాన్ని ఆరాధన చేద్దాం, మన భైవత్యమే దాసని చక్కగా చేసుకుందాం. ఈ జన్మకి చక్కగా కూడా దైవత్వాన్ని ఎక్కువ ఆరాధిద్దాం. గురువుగారు ఒక కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో నమస్కారం గురుగారు. హలో 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 మీ పేరేంటండి? చెప్పండి, ఏం చేస్తున్నారు? హలో హలో నా పేరు ప్రేమ్ కుమార్, వరంగల్ నుండి మాట్లాడుతున్నా. మీ మాట వినిపించట్లేదండి. హలో మీ పేరేంటండి? నా పేరు ప్రేమ్ కుమార్ అండి, నేను వరంగల్ నుండి మాట్లాడుతున్నా. ఏం పేరండి? ప్రేమ్ కుమార్ అండి. ప్రేమ్ కుమార్, చెప్పండి మీ సమస్య ఏంటి? గురుగారు ఉన్నారు, గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి. నమస్కారం గురుగారు. హలో నమస్కారం అండి. ప్రేమ్ కుమార్, వాయిస్ వినిపించట్లేదండి. హలో హలో ఓకేనా? హలో, వరంగల్ నుండి చేస్తున్నామండి. మళ్ళీ ప్రయత్నించండి. ఓకే అండి. గణపతులు ఎంతమంది? గణపతులను ఆరాధించేవారు ఎంత? తప్పకుండా గణపతులు 32 గణపతులు ఉన్నారు. 32 గణపతులు. ఎందుకంటే గణపతి రూపమే వీరు. అంటే అందరికన్నా మొదటి వాడు మహాగణాధిపతి. అంటే గణపతులు చాలా విశేషం. అంటే మనం చూస్తూనే ఉన్నాం, నలుగు పిండితో పార్వతీదేవి చేసిందని ఆ మాట అంటుంటారు. అంతకన్నా మొదట గణపతి ఉన్నాడు. ఎందుకంటే బ్రహ్మ ఆరాధించాడు, విష్ణువు ఆరాధించాడు, పరమశివుడు ఆరాధించాడు, ఇంద్రుడు ఆరాధించాడు. చాలా అద్భుతంగా కూడా రాయస్పోషస్య దరిదాని దిదో రత్నధాతమాన్ రక్షోహనో వలగహనో వక్రతుండాయ నమః. వక్రతుండ గణపతి చాలా అద్భుతం. ఇవాళ మనం చూడండి, మనకు చూసినట్టుంటే ఏమండి మా అబ్బాయి వివాహం అవ్వట్లేదు, మా అమ్మాయి వివాహం అవ్వట్లేదు అనుకున్నారనుకో, హరిద్రా గణపతిని ఆరాధన చేయమన్నారు. ఎవరు చేయాలయ్యా? వివాహం కానీ కన్య కానీ బ్రహ్మచారి చేయాలి. అంతేగాని ఎవరో నాబోటి వాడు చేయటం కాదు, తల్లిదండ్రులు చేయటం కాదు. ఆ కవచాన్ని వాళ్ళు పారాయణ చేయాలి. అది చేస్తే దానికి అతి శీఘ్రంగా వివాహం అవ్వటానికి అవకాశం ఉంది. అంతేగాని ఎవరో ఏదో చేసేస్తారు, నేను చేసేస్తానని చెప్పి ఏదో ద్రవ్యం నేను తీసుకుని చేశాననుకో, అది ఫలితం అనేది రాదు. వాళ్ళంతటా వాళ్ళు చేస్తేనే దానికి ఫలితం వస్తుంది. అలాగే ఇంకొకటి ఏమిటంటే ఏకముఖ గణపతి, అంటే ఏకముఖ ఒక గణపతి, ఇది చాలా విశేషం. అలాగే ద్విముఖ గణపతి 2 ముఖాల గణపతి, త్రిముఖ గణపతి 3 ముఖాల గణపతి, పంచముఖ చతుర్ముఖ గణపతి, పంచముఖ గణపతి, ఏకముఖ మనకు ఎందుకంటే పంచముఖ షష్టముఖ గణపతి, సప్తముఖ గణపతి, అష్టముఖ గణపతి, నవముఖ గణపతి, 9 ముఖాలతో గణపతి ఉన్నాడు. చాలా విశేషం. అలాగే ఇంకొక ఆయన ఏంటంటే రుణ విమోచక గణపతి. నీకు ఇన్ని రుణాలు తీసినా కూడా ఎటువంటి రుణాలైనా గణపతి ఇస్తాడు. ఓం గం గణేష రుణం చిన్ని వరేణ్యం నమః. ఎటువంటి రుణాలైనా గణపతి తొలగిస్తాడు. మీకు ఒక్కటే మీ అందరికీ నేను చెప్పేది, అయ్యా రుణాలు చాలా విశేషం. రూపాయి రావట్లేదు, ఏదో వ్యాపారాలు పెట్టాం అనుకున్నప్పుడు ఇంత గరిక దొరుకుతుంది చాలా విశేషంగా. గరిక ఎక్కడ తొక్కని చోట గరిక. మనం 2 కాళ్ళ జంతువులు ఉన్నాయి, మనం ఉన్నాం కదా 2 కాళ్ళ జంతువులు, అట్లాగే 4 కాళ్ళ జంతువులు ఉన్నాయి, వాడు ఖరాబు చేయదు గరిక. అది తీసుకొచ్చి చక్కగా కూడా గరికతో గణపతికి అంటే విశేషంగా కూడా
గరికతో అష్టోత్తరం, గణపతి అష్టోత్తరంతో గరికతో పూజ చేసి బెల్లం మొక్క నివేదన పెడతాం. ఇట్లా 41 రోజులు చేయండి. అస్సలు ఉన్న సమస్యలే తీరుతాయి. ఇవాళ చేసిన పూజ ఉంది కదా, రేపొద్దున గరికి తీసుకెళ్ళి ఆవుకు పెట్టండి, బెల్లం మొక్క మామూలుగా కాకి పెట్టండి. ఇలా చేయండి. 41 రోజులు చేసేటప్పటికల్లా మీ రుణాలన్నీ చక్కగా ఆర్థికంగా మీరు మంచి ఎదుగుదలలో రావడానికి అవకాశం ఉంది. చాలా విశేషం. అలాగే ఇంకొక విషయం కూడా చెప్తూనే ఉన్నా, ఒక 100 గ్రాముల బెల్లం తీసుకోండి రోజుకి. ఆ బెల్లం పానకల్లాగా చేసి చేసి ఒక కాలర్ ఉన్నారు. నమస్కారం అండి, చెప్పండి మీ పేరేంటి? హలో నమస్కారం. ఇంతకుముందు కాల్ చేశాను కదా, ఇప్పుడు ఓకేనా వాయిస్? హలో నమస్కారం అండి, మీ పేరేంటి? వినిపిస్తుందా అండి వాయిస్? హలో. అలాగే మనం చూస్తూనే ఉన్నాం, బెల్లం ఉంది. బెల్లం 100 గ్రాములు పానకంలాగా తయారు చేసి ఆ పానకాన్ని చక్కగా కూడా ఓం గం వక్రతుండాయ నమః ఇదే నామంతో రాగిదనుకో కిలుము వస్తుంది. మనకి ఏ తాములపాకో లేకపోతే మన మామిడాకో తీసుకుని, లేదా మనకి చాలా విశేషంగా కూడా ఈ స్టీల్ చెంచా, స్టీల్ అయితే ఇనుము, మనం చేయగలిగితే దాంతో చేస్తూ విశేషంగా గణపతికి ఓం గం వక్రతుండాయ నమః ఇదే నామంతో కనుక స్వామికి అభిషేకం చేసి ఆ పానకాన్ని ఎక్కడ పోయాలి? ఆ చెట్టులో పోయొద్దు. చెట్టు చచ్చిపోతాయి. మవాస్ కదా అది, చెట్టు చచ్చిపోతాయి. అనవసరం చెట్లను చంపిన పాపం మీరు చంపితే నాకు కూడా పాపం వస్తుంది. కనుక అట్ట కాకుండా ఆ పానకాన్ని తొక్కలతో గొయ్యి తీసి పోసేసి ఒక 41 రోజులు ఇలా చేశారా, మీరు మళ్ళీ యొక్క చాలా విశేషం, చాలా కోటీశ్వరుడితో కుబేరుడితో సమంగా ఉంటారు. ఇది చాలా విశేషం. గం వక్రతుండాయ నమః ఇది మర్చిపోవద్దు. 41 రోజులు కూడా మీకు ఒక్కటే చెప్తూనే ఉన్నా. ఎందుకంటే అపర భోజనానికి వెళ్ళవద్దు, దినం భోజనాలకి ఇతర భోజనాలకి వెళ్ళవద్దు, సమర్థ భోజనాలకి వెళ్ళవద్దు. అలాగే ఇంకొక విశేషంగా కూడా మీకు చెప్తూనే ఉన్నా, ఎక్కడ అయాచితంగా భోజనం చేయొద్దు. మీరు మొదలు పెట్టండి, చాలా అద్భుతమైన ఫలితాలు దొరుకుతాయి. అలాగే ఇంకొక విషయం కూడా మీకు చెప్పేది, పెసరపప్పు దొరుకుతుంది కదా, కొద్దిగా పెసరపప్పు తీసుకోండి. చిన్న గిన్నెతో పెసరపప్పు తీసుకుని దాంట్లో నీళ్లు పోసారని ఉబ్బి అది మామూలుగా ఇదిలాగా తయారవుతుంది. అదేంటంటే వడపప్పు అంటారు. అది నివేదన పెట్టారా కోటీశ్వరుడు అవుతారు మీరు. అంతే, ఏ పూజ వద్దు, ఏ తంత్రం వద్దు, ఏ మంత్రం వద్దు. పెసరపప్పు నివేదన పెట్టండి, లక్ష్మి కావాల్సినంత లక్ష్యం వస్తుంది. అది చేద్దాం. ఎందుకు ప్రయాస పడనక్కర్లేదు. చక్కగా దైవత్వాన్ని ఆరాధిద్దాం. ఇక స్వగృహ ప్రాప్తికి ఎలాంటి ఆరాధన చేయాలి? తప్పకుండానమ్మా, స్వగృహం అనేది కళ. ప్రతి ఒక్కరికి మనం చూస్తూనే ఉన్నాం తల్లి. స్వగృహం అనేది మనం చూస్తున్న అపార్ట్మెంట్లు ఉన్నాయి తల్లి. ఈ కింద నాది కాదు, పైన నాది కాదు, ఈ పక్క నాది కాదు, ఆ పక్క నాది. ఇక్కడ మైక్ కొడితే వాడు తిడతాడు, ఇంకో పక్క కొడితే ఇంకొకటి తిడతాడు, ఈ కింద ఏదైనా పడింది వాళ్ళు తిడతారు. నానా ఇదిగా ఉంటుంది. అసలు సొంతంగా ఆడబిడ్డలు అంటే దంపతులు వాళ్ళంతటా వాళ్ళు శంకుస్థాపన కట్టుకునేదే స్వగృహం. వాస్తురూపం వచ్చేదే దానికి. కానీ విశేషంగా తల్లి ఒక అద్భుతమైనది ఏంటంటే, స్వగృహ ప్రాప్తికి ఎవరైనా సరే శివపంచాక్షిని 5 లక్షలు చేయమని చెప్పారు. ఓం నమః శివాయ ఇదే నామాన్ని 5 లక్షలు కనుక చేసినట్టుంటే అతి శీఘ్రంగా స్వగృహ ప్రాప్తి అవుతుంది తల్లి. అంటే సంతానం లేదు, సంతానాన్ని ఇచ్చేది రుద్రుడే. రుద్రుడే ఏది ఇచ్చినా ముక్తిని ఇచ్చేది రుద్రుడే. అలాగే మనకి ఇదిగా ఇచ్చేది రుద్రుడే. రుద్రుడు లేదే ఏదీ లేదు. రుద్రుడిని శివపంచాక్షి చేయండి. లేదా ఎక్కువగా కూడా ఏదో గ్రహరీత్యా బాధలు పడుతున్నా అనుకున్నప్పుడు దాని గురించి కూడా చెప్పుకుందాం. ఎక్కువగా కూడా విశేషంగా ఎవరైతే చాలా అద్భుతం స్వగృహ ప్రాప్తికి చేయండి. అలాగే ఇంకొకటి, మీ వేద పండితులు ఉన్నారు, వారి ద్వారా చక్కగా కూడా స్వగృహ పాశుపత హోమాలు చేస్తుంటారు. వారిని ఆశ్రయించండి. ప్రతి గ్రామంలో నా సోదరులు ఉన్నారు, వారి ద్వారా చక్కగా కూడా ఈ యొక్క స్వగృహ పాశుపత హోమం చేయించండి. గురుగారు ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం అండి, శిరీష గారు చెప్పండి మీ సమస్య. నమస్తే అండి. శిరీష హలో నమస్కారం అండి, చెప్పండి. మీ మాట వినట్లేదురా తల్లి, నాకు వినపట్టలేదు. సరిగా హెల్త్ బాగుండడం లేదండి. హలో 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 2 నెలల నుంచి నాకు హెల్త్ బాగుండడం లేదండి. హలో 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 మీ మాట నాకు వినపట్టలేదు బంగారు తల్లి. ఎవరో హలో నమస్కారం అండి. నాకు 2 నెలలుగా హెల్త్ బాగుండడం లేదండి. తర్వాత మీరు ఫోన్లో కలవకపోయినా నాకు చేయండి, నేను మాట్లాడతాను. కంగారేమి పడకల, అపాయింట్మెంట్ ఏం లేదు. నేనున్నాను మీకు అందరికీ. నా పిల్లలు మీరు
చక్కగా కూడా మాట్లాడవచ్చు. అలాగే ఇంకొకటి ఏమిటంటే విశేషం ఏమిటంటే ఎవరైతే సమస్యల వలయం, సమస్యలు అనేది చాలా విశేషం. సమస్య లేని మానవుడు లేడు, ఔషధ సేవ చేయలేని మానవుడు లేడు. ఇవాళ ఇంకొక విషయం, ఇట్టా కన్నిట్ట పెట్టి పడుకోకూడదు. ఎవరైనా ఇట్ట పెట్టి కూర్చోడు, బాధ వచ్చినప్పుడు ఉంటాం. అలాగే కొంతవరకు కూడా నెత్తిని చేయి పెట్టద్దు, భస్మాసుర హస్తం అంటారు. అలాగే కొంతమంది మన నెత్తిని మనం పెట్టుకుంటాం, ఎదుటి నెత్తిన పెట్టద్దు, మన నెత్తిన పెట్టద్దు. అలాగే ఇంకొక విశేషం ఏమిటంటే ఏదైనా సరే బుధవారం రోజున అప్పులు తీర్చాలి. బుధవారం అప్పులు తీర్చాలి. మంగళవారం అప్పు చేయకూడదు అంటుంటారు, కానీ బుధవారం అప్పు తీర్చేయాలి, తీరిపోతుంది అత్తర్లు. అలాగే ఇంకొక విషయం కూడా, మన దేవాలయానికి వెళ్తుంటాం, అందరికీ పులిహార అంటే చాలా విశేషం, చిత్రాన్నం అంటే. కానీ చేతుల్లో పెట్టించుకుంటూ ఉంటాం. వాళ్ళు గొప్పగా తీసుకొచ్చి పెడుతుంటారు, కొంతమంది జీడీలు పెడుతుంటారు. అది పెట్టించుకోవద్దు. ఇక్కడ పులిహార ఉంది, చక్కగా కూడా ఒక ఆకేసి పెట్టించుకోవటం, కింద పెట్టుకుని దాంట్లో నూనె ఉంది, శనేశ్వరుడిది. ఆవాలు ప్రత్యక్షంగా నువ్వులే, ఉప్పు శనేశ్వరుడిదే. ఇవన్నీ కలిసింది రావణాబాత్, రావణాసురుడు సృష్టించాడు ఇది. కానీ విశేషంగా కూడా దీన్ని మనం చక్కగా కూడా ఈ యొక్క దూరంగా, అంటే ఎవరిని ఇబ్బంది పెట్టద్దు. చక్కగా కూడా మనం పెట్టినా ఎదుటివాడికి ఇబ్బంది పెట్ట, కింద పెట్టినట్టుంటే అది విశేషంగా ఉంటుంది. అంటే ఎవరో ఇదైపోవాలి అదైపోవాలి అట్టగలేదు. 14 లోకాలు గోకుక్షలో ఉన్నాయి. నువ్వులు బెల్లం తవుడు ఉన్నాయి, గోవు పెట్టండి. 14 బంగారు తల్లులు తింటాయి. అలాగే నువ్వుల చెక్క తెలకపిండి ఆ గోవు పెట్టచ్చు. లేదా నువ్వులు బెల్లం చక్కగా కలిపేసి కాకి పెట్టాను, శనేశ్వరుడు ఆహారం కాకి, ధూమవతి వాహనం కాకి. ఇది చాలా విశేషం. పొద్దునపూట నాయన లేచావా లేవలేని పలకరించేది కాకి రూపంలో వచ్చే మన యొక్క పితృదేవతలు. వారిని చక్కగా కూడా వాటికి విశేషంగా మనం చేయగలిగితే మంచి ఫలితం వస్తుందమ్మా. చక్కగా చేసాం, ఏది చేద్దాం, ఎవరినో మాసిన ఎవడో చెడిపోవాలి, మనం బాగుపడద్దు. ఎదుటివాడు బాగుంటేనే మనం బాగుంటాం. ఆ యొక్క పద్ధతిని మనం నేర్చుకుని చక్కగా దైవత్వం, ఇంట్లో దీపారాధన లేని ఇల్లు, కాలికి పట్టాలేని ఆడబిడ్డ, ముఖాన బొట్టు లేని ఆడబిడ్డ, అలాగే కొంతవరకు జుట్టు విరబోసుకు తిరుగుతుంటాం. ఇంట్లో ఒక అమ్మోరు తిరిగినట్టు ఉంటుంది. ఆ జుట్టు ఎక్కడికక్కడ పడింది అనుకో, తల్లులు లేని పని సమస్యలు వస్తుంటాయి. కానీ విశేషంగా మీ అందరికీ నేను చెప్పగలిగింది ఏంటంటే శాంతం ఎక్కువ. ఆడబిడ్డలకి ఎప్పుడు కూడా కోపం అనేది తగ్గటానికి ముత్యాల మాల మెల్ల ఉంచాలి. ముత్యాలు ఉంటే కోపం తగ్గిపోతుంది, ఒళ్ళులో ఉన్న శరీరంలో ఉష్ణం తగ్గిపోతుంది. మగవాళ్ళు అయినట్టుంటే ఈ యొక్క స్ఫటికమాల విశేషం, స్ఫటికమాల ఆకర్షణకి, ముత్యాల మాల ఆడబిడ్డలకి. ఇది పెట్టే అది పెట్టే మనం అన్నాం అనుకో తల్లిలో. ఇంకొక విషయం కూడా ఇవాళ మనం, ఎందుకంటే ఏమండి సర్పదోషం పితృశాపం అంటున్నాం, సర్పదోషాలు అంటున్నాం. సర్పదోషం కోసం చక్కగా ఉన్నాయి. ఒక రాగి పడగ దానం, రాగి పడగ గంధపు చెక్క కొబ్బరి పండ దానం, ఇది ఇవ్వటం విశేషం. అంతేగాని ఏదో నాగప్రతిష్ఠ చేసేస్తాం, ఎక్కడొక్కడ ప్రతిష్ఠ చేసేస్తాం. రేపొద్దున దాని మీద ఆచ్ఛాదన ఉండాలి. దేవాలయ ప్రతిష్ఠ చేసేప్పుడు ఏముంటుంది, దాని మీద ఏదైనా గోపురం కట్టి చేస్తుంటాం. అలాగే మనం దేవాలయ ప్రతిష్ఠకి ఏం చేస్తుంటాం, మన ఆదివాసాలు చేస్తుంటాం. జలాదివాసం, క్షీరాదివాసం, ధాన్యాదివాసం, అలాగే వస్త్రాదివాసం, సేనాదివాసం, ఇవన్నీ చేస్తుంటాం. ధనాదివాసం ఇవన్నీ చేసి చక్కగా ప్రతిష్ఠ చేస్తుంటారు. కానీ ఎక్కడికక్కడ తీసుకొచ్చి విగ్రహం పెట్టేసి దానికి ఆచ్ఛాదన నివేదన ఎక్కడుంది, దీపారాధన ఎక్కడుంది, ఏది ఎక్కడుంది, లేదు కదా. అట్టా కాకుండా ఒక మామూలు రాగితో చక్కగా చేయించేసి ఒక నాగాభరణం చేయించి దానికి పెట్టామనుకో స్వామికి ఉంటుంది. అది చాలా విశేషమైన ప్రక్రియ తల్లి. అది చేసే ఆరాధన బట్టి ఉంటుంది. అంతేగాని మనిషికి ఎంతవరకు కూడా విగ్రహం పెట్టేస్తే నీకు నాగశాంతి వచ్చేస్తుంది అనుకుంటే నాగశాంతి రాదు కదా. మనం చేసేది కర్మను వదిలించుకోవాలి. కర్మను తొలగించేది ఎవరయ్యా, శనీశ్వరుడు. శని నీకు స్థిరమైన ఉద్యోగం కావాలి, శనీశ్వరుడు. అంటే పిప్పలాధికృత శనీశ్వర స్తోత్రాన్ని కానీ ఇవాళ చూస్తూనే ఉన్నాం. హార్ట్ అటాక్ కానీ, క్యాన్సర్ కానీ, లేదా ఈ యొక్క మూత్రపిండ కిడ్నీ వ్యాధులు కానీ వస్తున్నాయి. దాన్ని తొలగించేది ఎవరు, రాహు. రాహుర్దాన మంత్రిశ్చ సింహికా చిత్తనంద అర్ధకాయ మహాక్రోధి చంద్రాదిత్యమర్థన. రాహు పంచమి స్తోత్రాన్ని, లేదా స్థిరమైన ఉద్యోగం పొందాలి, రాహు పంచమి స్తోత్రాన్ని రోజుకి 27 సార్లు చేయాలి. చేసి మెనపసులను నివేదన పెట్టినట్టుంటే అతి శీఘ్రంగా ఉంది. అవి ఏం చేయాలయ్యా, మీరు ప్రసాదంగా ఇంట్లో తీసుకోవచ్చు, ఎవరికో పెడతాం కదా, లేదా గోవులకు పెట్టండి. అది చేసినట్టు చక్కటి ఫలితం వస్తుంది తల్లి. ఓకే అండి. ఇప్పుడు ఉద్యోగ ప్రాప్తికి ఎలాంటి ఆరాధన చేయాలమ్మా? స్థిరమైన ఉద్యోగం పొందాలి అంటే ఉద్యోగం పురుష లక్షణం,
ఉద్యోగం స్త్రీకర్తవ్యం. ఇవాళ బంగారు తల్లులందరూ కూడా ఆడబిడ్డలు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు ఇవాళ. ఎందుకంటే ఆడబిడ్డ పుట్టలేదని మేము బాధపడుతుంటాం మనం. ఎందుకంటే చెప్పేది ఎందుకంటే బంగారు తల్లులు చాలా విశేషం. కాలర్ ఉన్నారు. హలో, నమస్కారం అండి, మీ పేరేంటండి? హలో గురుగారు నమస్కారం. కొంచెం గట్టిగా మాట్లాడండి. గురుగారు నమస్కారం. చెప్పండి, ఎక్కడి నుంచి చేస్తున్నారు? గురుగారు నేను ఆచారం నుంచి కాల్ చేస్తున్నా. గురుగారు వినపట్ల మీ మాట. గురుగారు నేను ఆచారం నుంచి కాల్ చేస్తున్నా. ఎక్కడి బాబు? గురుగారు చెప్పినాను, ఎక్కడి నుంచి అమ్మా? నా పేరు కుమార్. నాచారం నుంచి కాల్ చేస్తున్నాను. నాచారం చెప్పండి నాన్న. గురుగారు కొంచెం ఆర్థిక ఇబ్బందుల్లో చాలా ఉన్నాను గురుగారు. ఈ సంవత్సరం ఏమైనా కలిసి వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? గురుగారు తమరేం చేస్తుంటారు నాన్న? నేను ప్రైవేట్ ఉద్యోగిని గురుగారు. నక్షత్రం నాన్న? అంటే నాకు కొంచెం ఐడియా లేదు గురుగారు. ఐడియా లేదు. కోపం ఎక్కువ కదా? కోపం ఎక్కువ కదా గురుగారు? విపరీతమైన కోపం ఎక్కువ కదయ్యా? అవునవును గురుగారు. విపరీతమైన కోపం ఎక్కువ, స్నేహ ప్రాంతాలు నానా. వచ్చిన రూపాయి ఎంచరు కదా. వివాహం అయిందా? అయింది గురుగారు. వివాహం అయింది. ఓ పని చేయించండి, దగ్గరలో శివాలయం కనుక ఉంటే రోజుకి ఒక 11 ప్రదక్షిణాలు చండీశ్వర ప్రదక్షిణ. అంటే పానుగొట్టం ఊరికి వెళ్ళటం, వెనక్కి రావటం, మళ్ళీ పానుగొట్టం ఊరికి వెళ్ళటం. రోజుకి 11 ప్రదక్షిణాలు ఒక 21 రోజులు చేయండి. అలాగే మీ యొక్క వెళ్ళేటప్పుడు మటుకు పట్టికి బెల్లం తీసుకువెళ్ళి అమ్మవారికి అయ్యవారికి నివేదన పెట్టించండి. ఇలా చెయ్యండి. అలాగే ఇంకొకటి ఏమిటంటే విశేషంగా మీకు మామూలుగా నిత్యం ఇందా గరికతో చెప్పా, గరికతో పూజ చేయండి గణపతికి. మీ రుణ దోషాలన్నీ తొలగిపోతాయి. లేదా ఓం గం గణేశ రుణం చింది చింది వరేణ్య హుం నమః, ఓం గం గణేశ రుణం చింది చింది వరేణ్య హుం నమః, ఈ నామం ఎక్కువ చేయండి. చక్కగా మంచి స్థితిలోకి వెళ్తారు. అలాగే ఎర్రచందనం పౌడర్ దొరుకుతుంది, 20 రూపాయలది తీసుకోండి. నీళ్ళల్లో వేసి స్నానం చేయండి, బొట్టుగా పెట్టుకోండి. బ్రహ్మాండమైన స్థితిలో బాగున్నానని చెప్తారు. ఆ పని చేయండి. మరొక కాలర్ ఉన్నారండి. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. హలో, నమస్కారం, మీ పేరేంటండి? హలో హలో కట్ అయినట్టుందండి. అలాగే మనం చూస్తూనే ఉన్నాం తల్లులు, విశేషంగా మనం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే కొంతవరకు కూడా మనం మామూలుగా ఎవడో నాశనం అవ్వాలి, మనం బాగుపడాలని ఆలోచించొద్దు ఎప్పుడు కూడా. ఎదుటివాడు బాగుంటేనే మన ఎదుగుదలకి చాలా అద్భుతమైన ప్రక్రియ రావటానికి అవకాశం ఉంది. అసలు రుణాలు తొలగటానికి అంటే రుణం అనేది మనం పితృ రుణం, మాతృ రుణం, దైవ రుణం, భార్యాబిడ్డల రుణం, రుణం. అసలు రుణానికి తొలగించేది ఎవరయ్యా? చక్కగా గణపతి తొలగిస్తాడు, లేదా అంగారకుడు తొలగిస్తాడు, దత్తాత్రేయుడు తొలగిస్తాడు. అత్రేరాత్మ ప్రధానైన యోముక్తో భగవానున దత్తాత్రేయం తమీశానం నమామి రుణముక్తే. దత్తాత్రేయుడు చాలా అద్భుతంగా చేస్తాడు. అని ఏది చేద్దామన్నా ఒకటే, ప్రశాంతవదనం, చక్కగా నవ్వుతూ, ఎంత బాధ వచ్చినా సరే చాలా విశేషంగా నవ్వుతూ ఉంటూ ఎర్రచందనం పౌడర్తో నీళ్ళల్లో వేసి స్నానం చేసామనుకో తల్లులు, రుణాలు తొందరగా తొలగిపోతాయి. ఎందుకంటే 20 రూపాయలు చక్కగా తీసుకుంటే చాలా అద్భుతమైన ఇది రావడానికి అవకాశం ఉంది. అలాగే ఇంట్లో చెప్పులు ఉన్నాయి తల్లి, తీసుకెళ్ళి ఆ చెప్పులు గుమ్మానికి ఎదురుకుండా కొడుతుంటాం. ఇంకా అదొక తప్పు. ఊరంతా దిగొచ్చే చెప్పులు పెడుతుంటాం. అలా కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి వెళ్ళాలి. ఇవాళ అపార్ట్మెంట్లుగా ఉంది, కాళ్ళు కడుక్కోవడానికి మన వల్ల కాదు. అలాగే ఇంకొకటి శృంగారం కట్ట, చీపిరి కట్ట, అది పట్టుకుంటూ ఉంటాం, తుడుస్తుంటాం. భర్త ఎక్కడికైనా వెళ్తున్నాడుగా చీపిరి కట్ట పుచ్చుకుని ఎదురు వస్తాం, అది కూడా రావద్దు. ఎందుకంటే చీతురికి వచ్చారనుకో లేనిపోని దరిద్రాలు రావడానికి అవకాశం ఉంది. ఎప్పుడైనా సరే ప్రాతకాలంలో భర్త లేచేటప్పటికీ ఇల్లంతా చక్కగా మంచి చేసుకుని అప్పుడు చేయటం విశేషం. అంతేకాని పొద్దున్న లేచిన తెగించి మామూలు 9ంటికో లేచేసేసి అప్పుడు తుడుచుకుంటూ మన ఇంకొకటి ఏమిటంటే ఇదివరకు పందుం పొలాలు ఉండేవి, కచ్చికలు ఉండేవి, కాలక్రమేణా పేస్టులోకి వచ్చేసాం. కానీ విశేషంగా ఆ బ్రష్ పట్టుకుని తిరుగుతూ ఆ సూర్యుడు ఎదురకుండా మనం లేనిపోయిన అవచండాల పనులు చేస్తుంటాం. అది తగ్గించి చక్కగా చేస్తే చక్కటి ఫలితాలు వస్తాయి తల్లి. మరో కాలర్ ఉన్నారండి, కాల్ మాట్లాడదాం. నమస్కారం అండి, పేరు చెప్పండి. నమస్కారం, రచన నా పేరు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కరీంబాగ్ నుంచి అండి. ఓకే, చెప్పండి అండి, మీ సమస్య ఏంటి? చెప్పండి అమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా, చెప్పరమ్మా.
గురుగారు నాకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటే గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. సంవత్సరాలు చెప్పేది కాదమ్మా, నీకు ఏదైనా సమస్య ఉంటే చెప్పు, నేను చెప్తాను. అంతే నా సమస్య ఎట్టా ఉంటుందంటే ఏం చెప్పను రా బంగారు తల్లి, చెప్పు. నీ సమస్య ఏదన్నా ఉంటే దానికి చెప్తా. నా దగ్గర నా కూతురు ఇక్కడ ల్యాప్టాప్ ఉంచలా, పంచాంగం ఉంచలా. అసలే నా కూతురు నా రాక్షసులు, నాకు నా దగ్గరే ఉంచరు. చెప్పండి. గురుగారు ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను, గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాను గురుగారు. నక్షత్రం ఏంటమ్మా నీది? స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రం. పని చేయండి అమ్మా, నిత్యం కూడా వీలుంటే పిప్పలాది కృత శనీశ్వర స్తోత్రాన్ని ఎక్కువ పారాయణ చేయండి. పిప్పలాది కృత శనీశ్వర స్తోత్రం నెట్లో కొట్టండి, లేదా దశరథ కృత శనీశ్వర స్తోత్రం అని నెట్లో కొట్టండి, మీకు వస్తుంది. అది పారాయణ చేయండి. అలాగే ఎక్కువగా కూడా ఓం నమః శివాయ ఇదే నామాన్ని, లేదు శ్రీం యాం నమః శివాయ ఇదే నామాన్ని ఎక్కువ చేయండి. చక్కగా పరమశివుడు చూస్తాడు. మరో కాలర్ ఉన్నారంటే కాల్ తీసుకుందాము. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. నమస్కారం, మీ పేరేంటండి? హలో హలో, మీరు మాట్లాడగలిగితే నేను మాట్లాడతా. కాల్ కట్ అయినట్టుందండి. అలాగే విశేషంగా మీ అందరికీ చెప్తున్నా, చక్కగా దైవత్వం, దైవం మానుష్య రూపేణ. ఇవాళ కోట్లు కావాలని ఆలోచించద్దు, ఉన్నదాన్ని చక్కగా ఒక్కటే తల్లిదండ్రులు ఆప్యాయంగా చూడండి. తల్లిదండ్రులు లేదే మనం లేం. చక్కగా కూడా వాళ్ళు లేని లోకం లేదు. అది మనం చూడు, తండ్రి చనిపోతే రుణాలు అప్పు ధనాలు మనకు బయటపడతాయి. తల్లి చచ్చిపోతే జిఫాగ్రం అంటే మనం చూస్తూనే ఉన్నాం, మన కోరికలు, తిండి కోరికలు తల్లి చనిపోతే మనకు తెలుస్తాయి. ఆ తల్లి యొక్క అనుగ్రహం అంటే మనకి రుచులు అనేది తల్లి నేర్పింది. ఆ తల్లి యొక్క అనుగ్రహం ఎందుకంటే ఇవాళ వాళ్ళిద్దరి యొక్క ఇదే విశేషంగా కూడా వాళ్ళు లేనిదే ఏమీ లేదు. ఈరోజు చూస్తూనే ఉన్నారు, అసలు ప్రత్యక్షంగా కూడా మనకి జన్మతః కర్మతః తల్లిదండ్రులు ఎవరంటే పార్వతీ పరమేశ్వరులే. అంటే వాళ్ళిద్దరూ చాలా విశేషం. మనకు చూస్తూనే ఉన్నారు, బ్రహ్మ భార్య వెళ్ళిపోయి, సరస్వతి పక్కకి వెళ్ళిపోయింది, లక్ష్మి వెళ్ళిపోయింది. శాశ్వతంగా ఉండేది ఎవరయ్యా? పార్వతీ పరమేశ్వరులే. అందరినీ మనం ఆలోచిస్తుంటాం, వాళ్ళిద్దరిలాగా ఉండండి అని అంటుంటాం. ఆ యొక్క విధానం చాలా విశేషమైంది. మీరు ఒక్కటే, వివాహం మా అబ్బాయికి అవ్వట్లేదు లేదా మా అమ్మాయికి అవ్వట్లేదు, హరిద్రా గణపతి కవచాన్ని ఎక్కువ పారాయణ చేయండి. ఇంకొక విశేషంగా కూడా గురుగారు ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం అండి, పేరేంటండి? నమస్కారం మేడం, నా పేరు సంజయ్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? పెద్దపల్లి మేడం. మీ సమస్య ఏంటండి సంజయ్? నేను 3 years నుంచి ఆర్మీకి ట్రై చేస్తున్నా, కానీ పరిష్కారం దొరకడం లేదు దానికి. అంటే ఈవెంట్స్ లో పోతుంది. దాని గురించి గురువు గారిని అడగదామని కాల్ చేస్తున్నాను. ఎక్కడి నుంచి నాన్న? పెద్దపల్లి సార్. ఏం చేస్తుంది, దేనికి వెళ్దామని? ఆర్మీ సార్. ఆర్మీకి. మీ నక్షత్రం నాన్న? నక్షత్రం తెలియదండి అది. మరి నక్షత్రం కావాలి కదమ్మా. ఓ పని చేయండి నాన్న, చక్కగా కార్తవీర్యార్జున కవచాన్ని రోజుకి 11 సార్లు ఒక 41 రోజులు చేయండి. కార్తవీర్యార్జున నామరాజా బాహుద్విజ సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేనా కృతం నష్టం చ లభ్యతే. నెట్లో కొట్టండి, మీ కార్తవీర్యార్జున కవచం వస్తుంది. పారాయణ చేయండి. స్వామికి విశేషంగా కూడా ఈ అటుకులు బెల్లం అవి ఎండు కొబ్బరి కలిపేసి నివేదన పెట్టండి రోజు. అలా చేయండి, చక్కటి ఫలితం పొందుతారు. అయ్యా నేను స్థిరమైన నాకు ఆర్మీలోకి వెళ్ళాను అనే స్థితిని మీరు పొందుతారు. ధన్యవాదాలు. ఓకే అండి, మరో కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్కారం అండి, మీ పేరేంటి? హలో సార్, మీ పేరేంటండి? రవికుమార్. ప్రభుకుమార్, మీ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము కరీంనగర్ కాల్ చేస్తాం. కరీంనగర్ నుంచి చేస్తున్నారు. మీ చెప్పండి, మీ సమస్య ఏంటి? మాకు పెళ్లి కాలేదండి ఇంకా. చెప్పను కదా, నాకు పెద్దవాళ్ళకి కావాలి కదా. నా పెళ్ళి అవ్వలేదంటే ఎట్టా నాన్న చెప్పు. పెద్దవాళ్ళకి అవకాశం ఇద్దాం కదా. నా పెళ్ళి అవ్వలేదంటే నేను ఎట్టా చెప్పునానా? నువ్వు పెద్దవాళ్ళకి ఇస్తే నేను మాట్లాడతా. తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం తీసుకోవాలి కదా నాన్న. నేనే పెళ్ళి అవ్వలేదు లేదా ప్రేమలో పడ్డాను, నా తల్లిదండ్రులతో మాట్లాడచ్చు, నేను చక్కగా మాట్లాడతాను. మా తల్లిదండ్రులు ఇంకా లేదు వచ్చితే మాట్లాడచ్చు. నా ఫోన్లు ఉన్నాయిగా, 4 ఫోన్లు ఉన్నాయి. 4 ఫోన్లో ఏ నెంబర్కైనా చేయించి నేను వాళ్ళతో మాట్లాడతాను. ఇంకేదైనా సమస్య ఉందా అండి? పెద్దవాళ్ళు కావాలి. వివాహం కోసమైతే పెద్దవాళ్ళు లేనిదే నేను మాట్లాడను, అది నా ధర్మం. 20 ఏళ్ళ మట్టి కూడా అదే ధర్మం నాది. ఓకే అండి. అలాగే ఇంకొక విషయం తల్లిలో,
ఇవాళ ఎవరికో ద్రవ్యం ఇచ్చేస్తుంటాం. అంటే ఇప్పుడు కార్తవీర్యార్జున గుర్తొచ్చింది. ఎవరికో ద్రవ్యం డబ్బులు ఇచ్చేస్తాం, అది తిరిగి రాదు. గోడ కొట్టిన మేకే, గోడకేసిన సున్నమే, అది తిరిగి రాదు. వీళ్ళు వాళ్ళ చుట్టూ తిరుగుతుంటారు, వాళ్ళ సేవ చేస్తుంటారు. వాళ్ళ జాతీయ బ్యాంకులో దాచుకోవడానికి కూడా వీళ్ళకి మనసు ఒప్పదు. అంటే రూపాయి ఇంకో పావలా వస్తుంది కదా అని చెప్పి ఆలోచిస్తుంటారు. అది కాదు, అది తిరిగి రావడానికి కార్తవీర్యార్జునుడి తల్లి. అంటే కార్తవీర్యార్జునుడు అంటే బలవంతమైన రాజు. ఆయన మామూలుగా విశేషంగా కూడా అష్టవక్రుడు. పూర్వకాలం మనం అనేవాళ్ళు, మన ప్రభుత్వాలు గుర్తిరిగి చాలా విశేషంగా ఈ పోలియోని నాశనం చేసినాయి. ఆ యొక్క పోలియో వ్యవస్థ శరీరం అంతా అంగాంగాలు కూడా మెలితిరిగిపోయినాడు. దత్తాత్రేయుడు గురించి ప్రార్థన చేశాడు కార్తవీర్యార్జునుడు. ఇంకా దత్తాత్రేయుడిని ప్రార్థన చేసేటప్పుడు దత్తాత్రేయుడు ప్రసన్నమయ్యి ఆయనకి 1000 బాహువులు 1000 అస్త్రశస్త్రాలు ఇచ్చేటప్పుడు అక్కడి నుంచి కూడా చక్కగా పరిపాలిస్తున్నాడు. కానీ అంటే మనకి పరశురాముడు ఉన్నాడు, అంటే రాజులందరినీ సంహరిస్తూ కార్తవీర్యార్జునుడు కూడా సంహరించాడు. ఆ తర్వాత విష్ణువు ఆయనకి మళ్ళీ పునరుజ్జీవుని చేసి దేవతల్లో ప్రథమ స్థానాన్ని ఇచ్చాడు. 1000 దీపారాధన కనుక కార్తవీర్యార్జునుడు చేశారు కనుక తల్లులు అతి శీఘ్రంగా ఏ సమస్యనైనా పరిష్కారం చేస్తాడు. చాలా రెడీగా ఉన్నారండి. నమస్కారం అండి, మీ పేరేంటి? మేడం నమస్కారం, నా పేరు గుణశేఖర్ మేడం. ఎక్కడి నుంచి నువ్వు కాల్ స్పీకర్ కట్ చేయనా నానా? నువ్వు స్పీకర్ కొద్దిగా దూరంగా రానా, నాకు వినపడుతుంది. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మా, చెప్పండి. స్వామి నా పేరు గుణశేఖర్ స్వామి. ఏ ఊరు నానా? స్వామి నాది వరంగల్ డిస్టిక్ నర్సంపేట. చెప్పు నాన్న, సమస్య ఏమిటి? సమస్య ఏంటంటే నేను వర్క్ ఎంత చేసినా కూడా గుర్తింపు వస్తుంది కానీ మనీ అనేది చేతిలో నిలవట్లేదు స్వామి. ఏం చదువుతున్నా స్వామి? అది చదువు అయిపోయింది, బి ఫార్మసీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నా? ఒక ఛానల్లో ట్రై చేస్తున్నా స్వామి. ఛానల్లో తయారు చేస్తున్నా? ఏ ఛానల్ చూస్తున్నానా? ఒక ప్రైవేట్ కంపెనీలా ఒక ఛానల్లా వర్క్ చేద్దాం అనుకుంటున్నా. ముందర చేద్దాం మన వృద్ధాప్యం వచ్చేస్తుంది కదా. చేస్తున్నా స్వామి, చేస్తున్నా కానీ అందులో నాకు ఏంటంటే అభివృద్ధి చెందుతున్నా కానీ పైసలు అనేటివి కళ్ళకి ఎక్కువ ఆలోచిస్తున్నావు. అది ఆలోచించమాక, ఎలా ఎక్కువ ఆలోచించాను ఎర్రగడ్డ హాస్పిటల్ పాలైపోతాం. మనకి భద్రకాళి ఉంది కదా, మనకు తెలంగాణకే ఓరుగల్లికే వన్నీ తెచ్చిన బంగారు తల్లి. విశేషంగా కూడా ఆ తల్లి దగ్గర రోజు ప్రతి శుక్రవారం 27 ప్రదక్షిణాలు చేయి. వన్నె తెచ్చిన బంగారు తల్లి భద్రకాళి. చక్కగా ప్రదక్షిణ చేసి ఎవరితోనూ మాట్లాడుతూ నువ్వు ప్రదక్షిణ చేసాడు అతిగా మాట్లాడద్దు, మాట్లాడకుండా చక్కగా ప్రదక్షిణ చెయ్యి. ప్రతి శుక్రవారం 27 చెయ్యి. అమ్మ యొక్క కృపతో చక్కగా వెళ్ళాడు. పటికి బెల్లం తీసుకెళ్ళు, చక్కగా మంచి స్థితిలోకి వెళ్తావు, బంగారు తండ్రిగా ఉంటావు. ఓకే, మనం రెడీగా ఉన్నారు. నమస్కారం అండి, మీ పేరేంటి? హలో, నమస్కారం అండి. నమస్తే మేడం. నమస్తే మేడం. సౌండ్ తగ్గించు నాన్న, టీవీ సౌండ్ తగ్గించు నానా. టీవీలో కొంచెం వాల్యూమ్ తగ్గించండి. టీవీ సౌండ్ తగ్గించు, టీవీకి దూరంగా రండి. చెప్పండి, మీ పేరేంటి? టీవీకి దూరంగా రండి నాన్న, టీవీకి దూరంగా రండి. మేడం హలో. మీ పేరు చెప్పండి. మేడం నా పేరు ఆర్ నవీన్ మేడం. నేను గుంటూరు డిస్ట్రిక్ట్ మాట్లాడాలి, పల్నాడు నుంచి మాట్లాడుతున్నా మేడం. చెప్పండి, గురువు గారు మనతో ఉన్నారు. మీ సమస్య ఏంటండి? నమస్కారం అండి. నమస్కారం అండి. కొంచెం టీవీకి దూరంగా రండి. మీరు స్పీకర్ ఆఫ్ చేయండి. గురుగారు స్పీకర్ ఆఫ్ చేస్తే నేను మాట్లాడతా, లేదా చెవులు పగిలిపోతున్నాయి. నేను హాస్పిటల్ పాడవాలా? గురుగారు వినిపిస్తున్నా? చెప్పండి. నా పేరు నవీన్ సార్, మాచర్ల నుంచి మాట్లాడుతున్నాను సార్, గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి. ఏ ఊరు నుంచి చేస్తున్నారు తమరు? మాచర్ల అండి, మాచర్ల పల్నాడు అండి. పల్నాడు, చెప్పండి సార్. ఏం లేదు సార్, ఈ 6 months గడిచిన 6 months డబ్బులు ఆగట్లేదు సార్ చేతిలో. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 27/4/1980 ఉందండి. మీ మాట అర్థమైతే చాలా విశేషం. అసలు మీ మాట అర్థం కావట్లే నాకు. హలో, మీ మాట నాకు అర్థం కావట్లా. స్లోగా మాట్లాడండి, తొందర ఎందుకు, నేను మాట్లాడతా. ఓకే ఓకే సార్. ఓకే గురుగారు చెప్పండి. గురుగారు నా డేట్ ఆఫ్ బర్త్ అండి 27/4. నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, నాకు కూతురు నా దగ్గర లాగి పారేసింది అంత. నా దుర్మార్గులు నా పిల్లలు. పెన్ను పేపర్ లేదు నా దగ్గర, ఇది లేదు. చెప్పండి. 27/4/1980. మీ నాకు సమస్య చెప్పండి, మీ నక్షత్రం చెప్పండి, మీ పేరు చెప్పండి. నా నక్షత్రం గోపాల నక్షత్రం అండి. చెప్పండి మీ పేరు. నా పేరు ఆర్ నవీన్ అండి. ఆర్ నవీన్. చెప్పండి సమస్య ఏమిటి? సమస్య ఏం లేదు సార్, డబ్బులు చేతిలో ఆగట్లేదు సార్. వచ్చిన ఖర్చు అయిపోతున్నాయి. ఆగట్లా. ఏం చేస్తుంటారు తమరు? సార్ నాకు ఇది పూల కొట్టు ఉందండి, పూల వ్యాపారం ఉంది. ఏమండి?
పూల వ్యాపారం సార్. మరి రాత్రిపూట వస్తే ఖర్చు చేసేస్తున్నారు, రూపాయికి రాత్రిపూట అయిపోతే మైసాప్సిన్ చేసేస్తున్నారుగా. మరి తగ్గాలి కానీ మైసాప్సిన్ తాగిపోతే ఆడవాళ్ళు ఎంత బాధపడుతున్నారు, మరి ఆడపిల్లలు ఎంత బాధపడుతున్నారు. వచ్చిన రూపాయి ఇంటికి తీసుకెళ్ళాలా మీరు, అంతేనా? తీసుకెళ్తాను గురుగారు, అలా ఏం లేదు. కాకపోతే డబ్బులు వచ్చిన పనులు బంగారు తండ్రులు మీరు ఎందుకు చేయాలి చెప్పండి? చక్కగా బంగారంగా మీరు మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అది గొప్పలకు పోయి వాళ్ళు స్నేహంగా పోయి అది అలవాటు అయిపోతుంది. మీరు ఒక పని చేయించండి, దగ్గరలో విశేషంగా కూడా ఈ యొక్క ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటే రోజుకి ఒక 11 ప్రదక్షిణాలు ఒక 41 రోజులు చేయండి. చక్కగా స్వామికి తెల్ల జిల్లేడు పూలతో పూజ చేయించి ప్రతి మంగళవారం అప్పాలు, బియ్యం పిండి బెల్లం కలిపి అప్పాలు తయారు చేస్తారు నూనెలో వేయించి, అది నివేదన పెట్టించండి. చక్కగా బంగారులాగా మంచి స్థితిలో ఉంటారు మీరు. అలాగే ప్రేక్షకులు కూడా చెప్తూనే ఉన్నా, మీరు ఎవరైనా మీకేం బాధపడక్కర్లా, లైవ్లో కలవలేదని బాధపడక్కర్లా. లైవ్లో కలవటమే చాలా కష్టం. మీ అందరితోనే నేను మాట్లాడతా, ప్రతి ఒక్కరూ. అలాగే వాళ్ళు చూస్తూనే ఉన్నా, చాలా విశేషంగా కూడా మీకు ఒక చాలా అద్భుతమైన ఇది చెప్తూనే ఉన్నా. మనకి అంటే స్నేహరూపంగా అలవాటు అయిపోయి ఇవాళ కొన్ని లక్షల కుటుంబాలు మద్యానికి అలవాటైపోయినాయి. మద్యానికి అలవాటైపోయి అది మానలేరు. ఇంటూ ఆడబిడ్డ కంట నీరు పెట్టని ఆడబిడ్డ లేదు. ఆడబిడ్డ కంట నీరే పెడుతూ ఉంటుంది. ఎందుకంటే చాలా విశేషం, ఆడబిడ్డ కంటి నీరు ఎప్పుడు పెట్టకూడదు. అంటే విశేషంగా ఇంకొక అద్భుతంగా కూడా, అంటే సింహద్వారం లక్ష్మీదేవిది, దొడ్డి గుమ్మం జ్యేష్ఠాంబికది. అంటే ఏడుపు కళ్ళ నీళ్లు కారుతూనే ఉంటాయి. ఎప్పుడు బాధ వచ్చిందనుకో దొడ్లోకి వెళ్ళి ముక్కు చీరుతూ కళ్ళు తుడుచుకుంటుంటారు ఆడబిడ్డలు. ఆ యొక్క విధానానికి చాలా విశేషంగా వరాహ వాస్తు అనే యొక్క యంత్రం, పాదరస గుళిక, ఇవి నేను చాలా అద్భుతంగా చేశాను. చాలా ప్రాచుర్యం, ఎందుకంటే చాలా అందరికీ కూడా చాలా విశేషంగా కూడా తగ్గుతున్నాయి. దాని వివరాలకు వస్తున్న యొక్క వ్యక్తిగత నెంబర్లు 4 నెంబర్లు వస్తున్నాయి. 4 నెంబర్లో ఫోన్ చేసి మీరు సేకరించుకోండి. ప్రతి ఒక్కరికి నేనున్నా, చక్కగా మీరు ఎప్పుడు ఫోన్ చేసినా నేను మాట్లాడితే, ఏమండి అపాయింట్మెంట్ కావాలి, మీరు నా దగ్గరికి వచ్చేయండి, నేనేం చెప్పను. నాకు కావాల్సిందంటే మీ అందరి బాగోగులు నాకు కావాలి. అదే నా యొక్క విధానం. మా ప్రేక్షకుల కోసం చివరిగా ఏదైనా పరిహారం చెప్తారా? తప్పకుండా అమ్మ. చక్కగా ఇంట్లో దీపారాధన లేని ఇల్లు, కాలికి పెట్టాలి లేని ఆడబిడ్డ, అలాగే చక్కగా నిత్యం ఎంత బాధ వచ్చినా ఆడబిడ్డ నవ్వుతూ ఉందనుకో, దాన్ని మించిందేం లేదమ్మా. మాట్లాడదాం చక్కగా. ఆడబిడ్డల కోసం నేనున్నా, నా కూతుళ్ళు అందరూ నా పిల్లలే. ధన్యవాదాలు గురువుగారు, చాలా మంచి విషయాలు మాకు తెలియజేశారు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి 6 టీవీ. ఇది సామాన్యుడి ఆరో ప్రాణం.